నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భారత ప్రభుత్వము కిరాయిదారుడికి, ల్యాండ్ లార్డ్‌కి మధ్య కొత్త చట్టం తెచ్చిందే. దీన్ని రెంటల్ లాస్ 2025 అని నామకరణం చేశారు. ఇది 20 జనవరి 2026 నుంచి అమల్లోకి రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా టెనెంట్‌కిను, ల్యాండ్ లార్డ్‌కి మధ్య ఎన్నో తగాదాలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి. కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇకపై ఇవన్నీ కట్ షార్ట్ చేస్తూ ప్రభుత్వము కొత్త చట్టం తీసుకొచ్చింది. కిరాయిదారు నుంచి ల్యాండ్ లార్డు అడ్వాన్సు కేవలము 2 నెలలు డొమెస్టిక్ అంటే ఇంటికి అయితే అడ్వాన్స్గా తీసుకోవాలి. అదే కమర్షియల్ అయితే 6 నెలలు, ఇంటికైతే 2 నెలలు దాటి తీసుకోకూడదు. అదే కమర్షియల్ అయితే 6 నెలలు దాటి తీసుకోకూడదు. అంతేగాని 3 లక్షలు ఇయ్యి, 5 లక్షలు ఇయ్యి అని డిమాండ్ చేయడానికి వీలు లేదు. ఖాళీ చేయాలి అనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వాలి, బ్రీతింగ్ టైం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళని ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త చట్టం ఇకపై ఇంటి యజమానులు అడ్వాన్స్ ఎంత పడితే అంత అడగడానికి వీలు లేదు. ఇది చాలా చక్కగా తీసుకొచ్చింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రెంటల్ అగ్రిమెంటు ఆన్లైన్లో మీ ఇంటర్నెట్ నుంచో, మొబైల్ ఫోన్లోని నుంచో, లేకపోతే మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేగాని ఇంటి నుంచి హ్యాపీగా ఆన్లైన్లో చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ కట్టవలసి ఉంటుంది. ఈ రోజు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 60 రోజుల లోపల కంపల్సరీగా చేయాలి. ఇకపై డిజిటల్లోని రెంటల్ అగ్రిమెంట్ చేసుకుని తీరాల్సిందే. ఇప్పటిదాకా ఓరల్గా ఉండేది ఇద్దరి మధ్య, ల్యాండ్ లార్డ్ మీద టెనెంట్ మధ్య. ఇప్పుడు ఈ రోజు నుంచి రెంటల్ అగ్రిమెంటు ఆన్లైన్ను, డిజిటల్ రిజిస్ట్రేషను చేసుకు తీరాలి. ఇక ఇంటి యజమాని ఓనర్కి, అద్దెకున్న వాళ్ళకి బలవంతంగా ఖాళీ చేయించడానికి హక్కు లేదు. ఇకపై ల్యాండ్ లార్డ్ కిరాయిదారుడికి అడ్వాన్స్ నోటీసు ఇచ్చి తీరాలి ఖాళీ చేయాలి అంటే. ఇంటి ఓనర్ ఇంటిని రిపేర్ చేసి కండిషన్లో పెట్టాలి. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ జనవరి 20 నుంచి స్టార్ట్ అయింది అమల్లోకి. ఇంకా దేశంలో ఉండే ప్రతి ల్యాండ్ లార్డ్ టెనెంట్కి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే డిజిటల్గా ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ల్యాండ్ లార్డ్ టెనెంట్ ఇది ఫాలో అవ్వండి, కష్టాలు తప్పించుకోండి. ఇట్లా అనవసరంగా ఫైన్లు కట్టకండి.